प्रश्न है, थियोफनी में ही मनुष्य का शरीर है या उससे और भी आगे उसका जीवन है, जिसे इसे हम लोग बोर्ड में देख रहे हैं। చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. छोटा सा मैं एक्सप्लेन कर रहा हूँ. గాడ్ ఇది దేవుడు. దేవుడు ఎవరికి కనపడదు, ఆయన అదృశ్యంగా ఉన్నాడు. जो परमेश्वर है वो किसी को दिखाई नहीं देता, वो अदृश्य है. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవరు కూడా ఆయన చూడలేదు. लेकिन वो अकेला है और किसी ने उसे नहीं देखा. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఆయన అదృశ్యుడిగా ఉన్న దేవుడు దృశ్యుడిగా కనిపించాలనుకున్నాడు బయటికి. और वो अदृश्य परमेश्वर दृश्य में आना चाहता है ताकि उसे देखें. కొన్ని పనులు చేయాలనుకున్నాడు. और वो कुछ कामों को करना चाहता है. ఆయన ముందు జ్ఞానంలో కొన్ని కార్యాలు చూసి వాటిని చేయాలనుకున్నాడు. और भविष्य ज्ञान के द्वारा उसने कुछ कार्यों को देखा और उसे करना चाहा. అప్పుడు ఒక శరీరాన్ని చేసుకున్నాడు ఆయన. तब उसने अपने लिए एक शरीर बनाया. ఆ శరీరం పేరే లోగోస్. और उस शरीर का नाम है लोगोस. ఇదే లోగోస్ అన్నమాట. यही लोगोस. ఇప్పుడు ఆయన ఆ శరీరాన్ని చేసుకొని ఆ శరీరం ద్వారా చేయాల్సిన ప్రతి సృష్టి కార్యాలను చేస్తూ ఉన్నాడు. और जब उसने अपने शरीर को बनाया और फिर बनाने के बाद जितनी भी सृष्टि की कार्य हैं, सूर्य चांद तारे गण सारे चीजों को उसने बनाना आरंभ कर दिया. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. अब वहाँ पर कौन है? परमेश्वर है. ఈయన ఎవరికి కనపడలేదు. और वो किसी को दिखाई नहीं दे रहा है. ఆయన మనసులో చాలా ప్రణాళిక పెట్టుకున్నాడు. और उसने अपने मन में बहुत से कार्यों को रखा है. ఆ అన్ని కార్యాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. और उन कार्यों को वो करना चाहता है. దానికి ఆ కార్యాలు చేయడానికి ఒక శక్తి కావాలి ఆయనకి, అంటే ఒక కనిపించే దృశ్య శరీరం కావాలి ఆయనకి. और उस कार्यों को करने के लिए एक शक्ति की जरूरत है जो दृश्य पे रहे, जो दिखाई दे. అప్పుడు మొట్టమొదటి ఆయన చేసుకున్నది ఆయన శరీరాన్ని. और सबसे पहले जो दिखाई देने वाला चीज बनाया वो है अपना शरीर, यानी थियोफनी. థియోఫనీ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ థియోఫనీ నుంచి ఇక ఆయన సృష్టి ప్రారంభించాడు. और उस थियोफनी में से वो अपनी सृष्टि को आरंभ किया. ఇప్పుడు అనేక థియోఫనీస్ చేస్తున్నాడు. అవన్నీ థియోఫనీలే. और उसने बहुत से थियोफनी को बनाना आरंभ कर दिया. అవన్నీ కూడా మనం. और वो सब हम ही लोग हैं. ఆయన అప్పుడు అంటున్నాడు, तब वो कह रहा है, ఈయన ఆత్మగా ఉన్నాడు, और वो आत्मा में है, ఈయన శరీరం దాల్చాడు. और उस शरीर को उसने सृष्टि की. అప్పుడు ఆ శరీరంతో ఆయన అంటున్నాడు, तब आत्मा जो है शरीर से कह रहा है, మన పోలిక చొప్పున हमारे स्वरूप में अटे. ऑलरेडी ये वेरे वेरे नहीं हो गया. కాదు, ఈ ఆత్మ ఉన్న దేవుడు ఆయన సొంత శరీరాన్ని చేసుకున్నాడు. శరీరం తో థియోఫనీ మాట్లాడు, లోగోస్ తో థియోఫనీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆత్మ శరీరంలోకి వెళ్ళింది. अब वो आत्मा जो है लोगोस में है. अब लोगोस जो है हम लोगों से बात कर रहा है. हम इतना शब्द का इस्तेमाल कर रहा है, मतलब हम सबको ले लिया. ఆయన అంటున్నాడు, ఈ విధంగానే మానవులను చేద్దాం. और लोगोस जो है बोल रहा है कि अपने स्वरूप में, मतलब हम जो थियोफनी में बनाया स्वरूप है उस स्वरूप में हम मनुष्य को बनाएंगे. అదే విధంగా ఆయన ఏం చేశాడంటే మనందరిని ఆత్మలో చేశాడు ఫస్ట్. और इसी रीति उसने हम सबको जो है आत्मा में बनाया कर रहा है. ఈ ఆత్మని ఈ శరీరంలో ఉంచాడు. और इन आत्माओं को इस शरीर में डाला. ఈ రూపంలో ఈ పోలిక చొప్పున చేశాడు. और उस रूप में लोगोस वाले रूप में उस शरीर को बनाया. కాబట్టి మొదటి అధ్యాయంలో మానవుడు ఆత్మగా ఉన్నాడు. इसीलिए पहले अध्याय में मनुष्य आत्मा है. ఆయన తోటలో పనులు చేయలేడు. देखिए वो खेत में काम नहीं कर सकता. ఆయన పొలాన్ని సేద్యం చేయలేడు. और वो खेत में जो काम है वो नहीं कर सकता. కాబట్టి ఆయన మొదటి అధ్యాయంలో సృష్టించినప్పటికీ जब पहले अध्याय का जब उसने सृष्टि किया, రెండో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నరుడు లేడు అన్నాడు. और फिर जब वो दूसरे अध्याय में आया तो उसने कहा कि कोई भी पुरुष नहीं है. ఏదైనా సేద్యం చేసుకోవడానికి నరుడు లేడు అన్నాడు. और उसकी सिंचाई करने के लिए कोई भी पुरुष नहीं है. అప్పుడు దేవుడు రెండో అధ్యాయంలో तब परमेश्वर दूसरे अध्याय में రక్త మాంసం కలిగిన శరీరాన్ని చేశాడు. और मांस और लहू का शरीर बनाया. అప్పుడు ఈ ఆత్మ తీర్పిని ఆ రక్త మాంసం శరీరంలో పంపించాడు. और ये जो आत्मा थियोफनी, ఆత్మ తీర్పిని వేరు కాదు. అప్పుడు వాళ్ళ దేవుడు ఎప్పుడైతే థియోఫనీ చేసుకున్నాడో థియోఫనీలో నివసిస్తున్నాడు ఆయన.
ఈ కనిపించిన దేవుడు థియోఫనీ ద్వారా కనిపించే దేవుడు అయ్యాడు. ओके ఈ రెండు వేరు వేరు కాదు. वो दोनों को अलग अलग नहीं लेना है. जो आत्मा है वो आत्मा ने अपने लिए एक शरीर बनाया और अब वो उस शरीर में से ఇప్పుడు जो है हाँ వంశీ నా పేరు, जैसे वंशी నా శరీరం ఇది, मेरा शरीर ये है, నా లోపల ఆత్మ ఉంది. मेरे अंदर आत्मा है. నా ఆత్మ నా శరీరం వేరు కాదు. मेरा आत्मा और मेरा शरीर अलग नहीं. నన్ను చూడాలంటే నా శరీరం చూస్తేనే మీకు నేను కనిపిస్తాను. और यदि मुझे आपको देखना है तो मेरे शरीर को देखना पड़ेगा, तो मैं दिखाई दूंगा. నా ఆత్మను ఎవరు చూడలేరు. क्योंकि मेरी आत्मा को कोई नहीं देख सकता. సేమ్ అదే విధంగా దేవుడు కూడా. और ऐसे ही परमेश्वर भी. అందువల్ల బైబిల్ చెప్తుంది ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలేదు. इसीलिए बाइबल कहता है कि किसी ने भी कभी भी परमेश्वर को नहीं देखा. చూడలేడు, చూడడు. और देख नहीं सकता, ना कभी देख पाएगा. ఆయన స్వరాన్ని కూడా వినలేడు. और उसके स्वर को भी नहीं सुन सकता. దేవుణ్ణి చూడాలన్నా ఆయన స్వరం వినాలన్నా और परमेश्वर को देखना है या उसके स्वर को सुनना है, ఒకే ఒక మార్గం, అదే లోగోస్, వాక్య శరీరము. एक ही मार्ग है, वो है लोगोस. वचन है भी, ఆయనే కుమారుడు, वही पुत्र है, ఆయనే యేసు. और वही यीशु है. ఆయన ద్వారా మాత్రమే ఆయన చూడగలము. और हम यीशु के द्वारा ही उसे देख सकते हैं. హల్లెలూయా. లోకస్ సభ్యులందరూ థియోఫనీ అని కూడా పెట్టారు పాపం. థియోఫనీ. అదే థియోఫనీ. ఈ థియోఫనీ అని కూడా దీని పేరు. और ये लोगोस जो है यही थियोफनी भी नाम है. దానికి ఇంకో పేరు ఏంటంటే వాక్య శరీరం. और इसका एक और नाम है वचन रूपी शरीर. ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడాడంటే ఆయన థియోఫనీతోనే మాట్లాడాడు. और इस समय परमेश्वर जो है किससे बात किया? अपने हम लोगों से बात कर रहा है. हमारी जो थियोफनिया है उससे कह रहा है कि हम जो है अपने स्वरूप में मनुष्य को बनाए. इसमें उत्पत्ति 1:26 का भी उत्तर मिलता है और पिता पुत्र एक है, इसका भी हमें उत्तर मिलता है. वही स्वर्गीय देह की बात को बोल रहा है कि हम लोग पृथ्वी वाली देह बनाएंगे.